వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళల హాస్టల్లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడ్డ 81 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. వారం పాటు వారిని సస్పెండ్ చేశారు. వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విద్యార్థులు ఉన్నారు. వారంతా కొద్ది రోజులుగా జూనియర్స్ ను వేధిస్తున్నారు. దీంతో ఈ నెల 18న కొంతమంది వివిధ డిపార్ట్మెంట్స్ చెందిన జూనియర్లు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారించిన ప్రొఫెసర్స్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు నివేదిక అందించారు. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మహిళల హాస్టల్లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడ్డ 81 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. అసలు ర్యాగింగే నేరం అనుకుంటే అందులోని అమ్మాయిలు ఇంత దారుణంగా ర్యాగింగ్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నటువంటి సీనియర్ విద్యార్థులను కేయూ అధికారులు సస్పెండ్ చేసినట్టు తెలిసింది. కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్లో కొద్ది రోజులుగా జూనియర్లను పరిచయ కార్యక్రమం పేరుతో కూడా వేధిస్తున్నట్టు తెలుస్తుంది. అంతటూ ఆగకుండా వెకిలి కేసులకు పాల్పడుతున్నారు. ఇందులో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కొద్ది రోజులుగా జూనియర్లను వేధిస్తున్నారు. దీంతో ఈ నెల 18న కొంతమంది వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి జూనియర్లను వాళ్ళతో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసినటువంటి ప్రొఫెసర్లు రిజిస్టర్ శ్రీనివాస్ కు నివేదిక అందించారు. అనంతరం ఆయా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మొత్తం 81 మంది విద్యార్థులపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా కేయూ సంబంధించినటువంటి లేడీస్ హాస్టల్లో జూనియర్ల వేధింపు గురి చేసినట్టు కూడా ఆరోపణలు వెలువచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యూనివర్సిటీ చరిత్రలోనే ఇది ఒక సంచలనం అని అధ్యాపకులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. 3 రోజుల కిందట పెళ్లి పరిచయాల పేరుతో తనను సీనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారని కామర్స్ విభాగం చెందినటువంటి విద్యార్థి యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఈ ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. తమను రాత్రి వేళల్లో యూనివర్సిటీ హాస్టల్ రూమ్ లోకి పిలిపించుకొని పరిచయం చేసుకోవాలని సీనియర్ విద్యార్థులు దురుసుగా మాట్లాడుతున్నారని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా క్యాంపస్ లోని ఆడిటోరియం వద్దకు తమను బలవంతంగా పిలిపించారని, అక్కడ రైళ్లలో పల్లీలు అమ్ముకునే తీరును తమకు చూపాలని, పాటలు పాడాలని, డ్యాన్సులు చేయాలని వేధింపులకు గురి చేసినట్లు జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు విచారణ కొనసాగించి 3 రోజుల్లో వరుసగా 81 మంది విద్యార్థులను వారం పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సస్పెండ్ అయిన వారిలో జువాలజీ విభాగంలో 25 మంది, కామర్స్, ఎకనామిక్స్ విభాగంలో 28 మంది చొప్పున ఉన్నారు. ర్యాగింగ్ విషయంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు సస్పెండ్ చేయడం అయితే చర్చగా మారింది. దీనికి సంబంధించి కూడా వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది, సీనియర్లు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఎప్పటికప్పుడు అధికారులు ర్యాగింగ్ కు పాల్పడద్దంటూ అవగాహన కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా సీనియర్ల తీరు మారట్లేదు. మహిళా హాస్టళ్లలో జూనియర్లకు వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పుడైతే ఈ సస్పెండ్ల వేటు అయితే చర్చాంశం మారింది. దీనిపై కూడా కాకతీయ యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.